నాకు ఆయన మొదటి సినిమా నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. సహజత్వానికి దగ్గరగా ఉండే దర్శకుడు. అలాగే కాంటెంపరీ యువతకి ఏం కావాలి తెలిసిన దర్శకుడు, గొప్ప రచయిత. ఈ వాస్తవికతకి దగ్గరగా ఉండే సినిమాలు తీసే దర్శకుడు. అలాంటిది చరణ్. నేను ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం లాస్ట్ 1 సంవత్సరంలో 1-2 సందర్భాల్లో అన్నయ్య గారిని కలవడానికి, చరణ్ని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ గడ్డం పెంచుకొని ఒక పంచి కట్టుకొని మురికి వస్తున్నాడు. నేను చూస్తాను ఇట్లా యాక్ట్ చేస్తాడు ఏంటి అనుకునేవాడు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు అంత పంచి కట్టుకొని సినిమా చేయడానికి. అంటే చాలా ధైర్యం కావాలి, సిగ్గు వదిలేయాలి. చరణ్ పెరిగింది ఎక్కడ పల్లెటూరులో పెరగలా, ఎక్కడో చెన్నైలో పెరిగాడు, హైదరాబాద్లో పెరిగాడు, పట్నాల్లో పెరిగినాడు. అసలు అలాంటికి ఇతనికి ఈ వాస్తవిక ఈ పల్లెటూరు వాతావరణం ఎంత తెలుసుంటుందని అనుకునేవాడిని ఎప్పుడు. కానీ నాకు తెలిసిన చరణ్ నేలకి చాలా దగ్గర ఉండేవాడు. అంటే అంటే ఎంత ఎత్తు ఎదిగినా సరే చాలా అణిగిమణిగి ఉండేవాడు. ఈ సినిమాలోని పాత్ర నాకు తెలిసి, నేను చిన్నప్పటి నుంచి చరణ్ చూస్తున్నాను, అతని గుండె లోతుల్లో అతని సహజత్వం ఇది. అంత అలాంటి వ్యక్తి. అమేజింగ్ పెర్ఫార్మర్ చరణ్. మగధీరలో ఒకలాంటి రామ్ చరణ్ చూస్తే, అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా ముసుగు తన్ని పడుకుంటే రామ్ చరణ్ 6 ఏళ్ళప్పుడు, రామ్ చరణ్కి నేను ఒక పెద్దన్నయ్య లాంటి. రామ్ చరణ్ అక్క నాకు వీళ్ళందరూ నాకు తమ్ముడు చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. నేను వాళ్ళకి బాబాయిని కంటే కూడా వాళ్ళకి అన్నయ్యని. సో నేను ముసుగు తన్ని పడుకొని ఉండుంటే వీడు 6 గంటలకి 7 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకి వెళ్ళిపోయి 4:30కి వెళ్ళిపోయి ఎక్కడో రేస్ క్లబ్కి వెళ్ళిపోయి హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. అంటే అప్పటి నుంచి అతను ఏదో నేర్చుకోవాలన్న తపన. ప్యూర్లీ రామ్ చరణ్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. సంపూర్ణమైన నటుడు. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది పెర్ఫార్మెన్స్. నేను ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు, బయట నటినట్లు ఎవరు ఏ మంచి సినిమా ఉన్నా కానీ నేను మనస్ఫూర్తిగా ఆనందించేవాడిని. వాళ్ళకి సలాం కొట్టాలనిపిస్తుంది, చాలా అద్భుతమైన ఆనందం కలిగజేశారని. అలాంటిది రామ్ చరణ్ ఈ రంగస్థలం సినిమాలో చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో పుట్టి పెరిగి వాళ్ళే తల్లిదండ్రుల, నాకు అంత సహజత్వంగా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించింది నాకు విపరీతమైన ఆనందం కలిగించింది. అందుకని అతన్ని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టినాను. చాలా అద్భుతంగా ఉంది పెర్ఫార్మెన్స్. నా సినిమాకు కూడా నాకు చాలా కోరికలు ఉంటాయి, కానీ నేను చేయలేను కొన్ని, కుదరదు నాకు కొన్ని. కానీ వేరే వాళ్ళు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటిది రామ్ చరణ్ చేస్తుంటే ఇంకా చాలా ఆనందం కలిగించింది. ఇలాంటి అద్భుతమైన పాత్రలు, అద్భుతమైన సినిమాలు రామ్ చరణ్కి భవిష్యత్తులో ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రామ్ చరణ్ కేవలం మన దక్షిణ భారతానికే కాకుండా అఖండ భారతానికి, అంటే పూర్తి నేను అనేది సబ్ కాంటినెంట్ వరకు అతని స్థాయి చాలా బలంగా వెళ్తుందని నేను నమ్మే వ్యక్తిని. నేను అంత సత్తా ఉన్న నటుడు. అంటే నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినా ఎక్కడన్నా చూసినా నాకు రామ్ చరణ్ గురించి చెప్తూ ఉంటారు. నాకు అతనికి మా ఇద్దరికి బంధుత్వం తెలియదు, కానీ నాకు వేరే యాక్టర్లాగా నాకు చేసి చూపిస్తాను. నేను విని అవును చాలా బాగా చేస్తాడు అంటాను, చాలా బాగా చేస్తాడు అవి అని చెప్తూ ఉంటాను నాకు. అలాంటి రామ్ చరణ్ ముందు మంచి సినిమాలు ఇంకా చేయాలి, ఇంకా బలమైన పాత్రలు వహించాలి. అంటే ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. అలాంటి సంపూర్ణమైన నటుడికి చాలా అండగా నిలబడ్డాడు సుకుమార్ గారు. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక పల్లెటూరి వాతావరణంలో పాత్ర చేస్తుంటే ఇది సక్సెస్ అవ్వాలి ఈ సినిమా. ఇలాంటి సినిమా ఏదో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం సంపూర్ణంగా విజయవంతం కావాలని నేను కూడా మారుమూల ఎక్కడో అనేక మందిలాగే, అనేక కోట్ల మందిలాగే నేను కూడా ఆకాంక్షించాను. అలాంటి రంగస్థలం సినిమాలో నాకు చిట్టిబాబు అంటే చిన్న తమ్ముడు లాంటి వాడు.
నేను ఎందుకు చాలా తక్కువ సార్లు చనువు తీసుకుంటాను. వీడు అని ఎప్పుడన్నా చాలా తక్కువ సార్లు అంటాం. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి. వీడు గొప్ప విజయాలు సాధించాలి. ఎందుకంటే రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడలే. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప పెద్ద ఏం పట్టించుకున్నాడు. అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు. ఇది ఆరంభం మట్టుకని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏదైతే రామ్ చరణ్ ఏ ఉద్దేశం అయితే, ఏ నిరాడంబర అయితే తనకు ఉందో దాన్ని అలాగే మనస్ఫూర్తిగా మనందరికంటే కూడా అత్యధికంగా తెలివిగల మేధస్సు శక్తి ప్రేక్షకులకు ఉంది, జనాలకు ఉంది, అభిమానులకు ఉంది అనేది అనుక్షణం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేస్తారో తెలీదు. మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు. అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు. అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్. అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు. సంవత్సరానికి 100 రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ 100 రోజులు, సంవత్సరంలో 365 రోజులు, కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాల అంటాడు, ఆంజనేయ స్వామి మాల అంటాడు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు, పర్లేదు కదా. అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి, నియంత్రించుకోవడానికి, అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు. అంటే నాకే అనిపిస్తుంది, కనీసం నేను వేసుకునే చెప్పులు కూడా వదిలేడానికి ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు. అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మామూలు హీరో కాదు, హాలీవుడ్ దాకా వెళ్ళాడు, ఆస్కార్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే, నేను చెప్పులు వేసుకుంటాను, అవసరమైతే మంచి సూటు బూట్ వేసుకుని తయారవుతాడు, లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి. అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి 16 అణాలు తెలుగువాడు, మా బంగారం, నా తమ్ముడు. ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. I love you, Ram Charan. I love you all. నేను ఒకటే కోరుకుంటున్నా, యువత మీ అందరికీ మొన్న మాట్లాడుతూ ఉన్నా, మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు, నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.